అలిపిరి టోల్గేట్ వద్ద కారులో లభ్యమైన 65 లక్షల రూపాయల నగదును పోలీసులు ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు. తమిళనాడుకు చెందిన నీల మేఘలం, తిరుపతికి చెందిన వెంకటేష్ కారులో తిరుమలకు వెళ్తుండగా అలిపిరి టోల్గేట్ వద్ద వాహన తనిఖీలో 65 లక్షలు తరలిస్తుండగా పట్టుబడ్డారు. విజిలెన్స్ సిబ్బంది నగదుతో పాటు వారిద్దరిని అలిపిరి పోలీసులకు అప్పగించారు. చెన్నై పోరూరుకు చెందిన దీపక్ డబ్బులను వారు తిరుమలకు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దీపక్ అనే వ్యక్తి చిల్లర నాణాల వ్యాపారం చేస్తుంటాడని, తిరుమల ఎస్బీఐ బ్యాంకులో కరెన్సీ నోట్లను జమ చేసి చిల్లర నాణాలు తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. బ్యాంకు లావాదేవీల వివరాలు వెల్లడించకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సూచన మేరకు నగదు పంచనామా చేసి ట్రెజరీలో జమ చేశారు. కొన్ని సంవత్సరాలుగా తిరుపతికి చెందిన కొందరు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన వారితో ఆర్థిక లావాదేవీలు పెట్టుకుని తిరుమలలో పలు బ్యాంకుల నుంచి చిల్లర నాణాలను తరలించి పన్ను ఎగవేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైతో పాటు దేశంలోని 20 ముఖ్య నగరాలకు తిరుపతి నుంచి చిల్లరను తరలించి 10 నుంచి 20% వరకు కమిషన్ తీసుకుంటున్నట్లు తెలిసింది.